ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందన్నారు టీఎస్టీఎస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాటిమిది జగన్మోహన్ రావు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేదన్నారు. నేడు ఐటీ కంపెనీలు హైదరాబాద్కు రావాలంటేనే భయపడుతున్నారని వివరించారు. ప్రజా పాలన అంటూ రేవంత్ పేదల ఇళ్లను కూల్చుతున్నారని విమర్శించారు. కాలం గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఎన్నికలకు ముందు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, వందల సంఖ్యలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏది కూడా వాళ్ళు నెరవేర్చినటువంటి పరిస్థితి అలా కనిపిస్తలేదు. ఈరోజు ప్రజల మధ్యలో ఎప్పటికప్పుడు మన బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ వైఫల్యాలను ఎండగడతా ఉంటే ఈరోజు పబ్లిక్ని డైవర్జన్ టాక్టిక్ వాళ్ళని డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వారానికి ఒక సంచలనాత్మకమైన విషయం లేదా ఒక వివాదాన్ని సృష్టించి ఒక సినిమాలకు సంబంధించా లేకపోతే ఏదైనా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి మన బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక వివాదం సృష్టించి ప్రజల దృష్టి మరల్చడానికి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనీ సర్క్యులేషన్ లేనప్పుడు మన తలసరి ఆదాయం కూడా పడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇన్వెస్టర్లు కూడా పారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఐటీ జాబ్స్ కూడా కట్అవుట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు అందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మా జాబులు ఉంటాయా పోతాయా, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా పోతాయా, గతంలో పైప్ లైన్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తరలిపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. ఇట్లాంటి పరిస్థితి కొనసాగితే ఈ రాష్ట్రం ఎటువైపు పోతుందో ఐటీ ఎగుమతుల్లో నంబర్ 1గా ఉన్నటువంటి రాష్ట్రము ఈరోజు టాప్ 3లో కూడా లేనటువంటి పరిస్థితికి పోతూ ఉన్నది. ఈ ఐటీ ఎగుమతులు ఏ స్పీడ్తోనైతే మనం పెంచినాము గత 10 ఏళ్లలో అంతకంటే ఎక్కువ స్పీడ్తో ఇలా పడిపోతున్నటువంటి పరిస్థితిని ఇలా చూస్తూ ఉన్నాము. దీనికి కారణము ఈ విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వము. అటు సంక్షేమంలో కావచ్చు, ఇటు అభివృద్ధిలో కావచ్చు, రెండిట్లో కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం.